భారత స్వాతంత్రోద్యమ చారిత్రక చిహ్నమైన బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం గీతం విరచితమై 150 సంవత్సరాలైన సందర్భంగా కొనసాగుతున్న వివాదం నిరర్ధకమైంది. చరిత్రను విస్మరించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. 1937లో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించి వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే బెంగాల్లో ముస్లిం లీగ్ నాయకుడు ఏకే ఫజ్లుల్ హక్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో చేర్చుకునేందుకు ఫజ్లుల్ హక్ సుముఖత చూపినా అందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వం నెలకొనడంతో బెంగాల్లో హిందూ ముస్లిం వర్గాల మధ్య రాజకీయంగానూ సామాజికంగానూ విభేదాలు తీవ్రమయ్యాయి. జాతిని దైవక మాతృమూర్తిగా వ్యక్తీకరించిన వందేమాతరం గీతంలోని హిందూ ప్రతీకవాదం, దుర్గామాత ప్రస్తుతికి వ్యతిరేకంగా ముస్లిం నాయకులు ఆందోళన చేస్తున్న రోజులవి. వందేమాతరంను జాతీయ గీతంగా స్వీకరించకూడదనేది ముస్లింల డిమాండ్. దేశవ్యాప్తంగా మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం జాతీయ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి అనివార్యమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ను సంప్రదించింది. వందేమాతరం గీతంలోని మొదటి 2 చరణాలను జాతీయ గీతంగా ఆలపించవచ్చని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ విశ్వసించే అహింసా సిద్ధాంతం, లౌకికవాద విలువలకు వందేమాతరం గీతం పూర్తిగా విరుద్ధమైనందున నేషనల్ యాంథమ్గా స్వీకరించేందుకు అది యోగ్యమైనది కాదని కృష్ణ కృపలాని అక్టోబర్ 1937 విశ్వభారతి న్యూస్లో రాసిన ఒక వ్యాసంలో వాదించారు. 1896లోనే వందేమాతరం గీతానికి స్వరరచన చేసిన రవీంద్రుడు తన 70వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆ గీతంపై ఆలోచనాత్మక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వందేమాతరం బదులుగా వందే వ్రతనంను పాటించాలని, అంటే మాతృభూమికి మానవాళికి సేవ చేసే ప్రతిజ్ఞకు నిబద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వందేమాతరంలో దుర్గామాతను స్తుతించే శ్లోకాలు ఉన్నందున ముస్లింలు ఆ గీతాన్ని జాతీయ గీతంగా అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో ఆ గీతం ఒక విడదీరాని భాగంగా ఉన్నందున వందేమాతరం నేషనల్ యాంథమ్ అయ్యేందుకు అర్హమైనదని సదాచార హిందువులు, ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నవారు విశ్వసించారు. బంకిం చంద్ర గేయంపై తన అభిప్రాయం చెప్పాలని రవీంద్రనాథ్ ఠాగూర్ను సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగతంగా కోరారు. సాహిత్య రచన అయిన ఆనందమఠి నావల్లో వందేమాతరం ఉండడం సముచితమేనని, అయితే దాన్ని జాతీయ గీతంగా స్వీకరించడం సరికాదని రవీంద్రుడు స్పష్టం చేశారు. వందేమాతరంలోని ప్రధాన భాగం దుర్గామాతను ప్రస్తుతించే స్తోత్రాలు. ఈ విషయమై ఎటువంటి చర్చ అవసరం లేదు. బంకిం చంద్ర చటర్జీ ఆ గీతంలో మాతృభూమిని ఒక హిందూ దేవతగా ఆరాధించాడు. ఎంత దేశభక్తుడైనా ముస్లిం కూడా మాతృభూమిని ఒక హిందూ దేవతగా ఆరాధిస్తాడని భావించలేం. ఈ ఏడాది దుర్గాపూజ సందర్భంగా పలు పత్రికల ప్రత్యేక సంచికలు వందేమాతరం చరణాలను ఉటంకించాయి. ఆ గీతాన్ని దుర్గామాత స్తుతి స్తోత్రంగా సదరు పత్రికల సంపాదకులు భావిస్తున్నారనేందుకు అదే నిదర్శనం. ఆనందమఠ్ సాహిత్య రచన గనుక అందులో వందేమాతరం గీతం ఉండడం సముచితమే అయినప్పటికీ సకల మతాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ లాంటి ప్రదేశంలో దాన్ని ఆలాపించడం సరికాదు. అందుకు సర్వజనామోదం ఉండదు అని సుభాష్ బోస్కు రాసిన లేఖలో ఠాగూర్ పేర్కొన్నారు. సుభాష్ బోస్ ఈ వివాదంపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వందేమాతరంపై ఆయన మౌనం ఆ గీతం మద్దతుదారులను నిరాశపరిచింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937లో కలకత్తాలో సమావేశమైంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య జేబీ కృపలాని మొదలైన వారందరూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. వందేమాతరంలోని మొదటి 2 చరణాలను మాత్రమే కాంగ్రెస్ సమావేశాల్లో ఆలపించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ గీతంపై ముస్లిం దృక్కోణాన్ని కాంగ్రెస్ అంగీకరించిందని ఆ నిర్ణయం స్పష్టం చేసింది. కాంగ్రెస్ నిర్ణయం బెంగాల్ హిందువులకు ఆశాభంగం కలిగించిందని శరత్ బోస్ అన్నారు. మహారాష్ట్రలో సైతం కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నేషనల్ యాంథమ్ను ఎంపిక చేసేందుకు మౌలానా ఆజాద్, నెహ్రూ, సుభాష్, ఆచార్య నరేంద్ర దేవులతో కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ కమిటీకి సలహాదారుడు. సుభాష్ బోస్కు రవీంద్రుడు రాసిన ఒక వ్యక్తిగత లేఖలో వ్యక్తం చేసిన భావాలను ఉటంకిస్తూ జాతీయ గీతంపై ఆయన ఇచ్చిన సలహాపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని జాతీయవాద పత్రికలు విమర్శించాయి. అయితే సుభాష్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కాంగ్రెస్ నుంచి వెలివేత తర్వాత కూడా సుభాష్ బోస్ తన తొలి వైఖరికే నిబద్ధమయ్యారు.
కాంగ్రెస్ జాతీయ సంస్థ అని, అన్ని మతాల వారి మనోభావాలను అది గౌరవించవలసి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. 1938లో బంకిం చంద్ర చటర్జీ శత జయంత్యుత్సవాల సందర్భంగా వందే మాతరం వివాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ గీతం మొత్తాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే డిమాండ్ గట్టిగా వచ్చింది. అయితే సుభాష్ బోస్ ఈ డిమాండ్కు మద్దతునివ్వలేదు. కాంగ్రెస్ నిర్ణయమే ప్రభావశీలంగా ఉండిపోయింది. జనగణమన గీతం భారత జాతిని సమ్మిళిత దృక్పథంతో దర్శించింది. ఆ సేతు హిమాచలం వర్ధిల్లుతోన్న భౌగోళిక బహుళత్వాన్ని సూచిస్తుంది. బహుళ మత సంప్రదాయాలు, సంస్కృతుల మహత్వాన్ని వ్యక్తం చేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ జాతీయ సమైక్యతాభావాన్ని ప్రోత్సహించే సామర్థ్యమున్నందునే రవీంద్రుని విరచితమైన జనగణమనను నేషనల్ యాంథమ్గా కాంగ్రెస్ ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని మౌలానా ఆజాద్, ఇతర జాతీయవాద ముస్లింలు బలపరిచారు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం, రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాల్లో దేన్ని నేషనల్ యాంథమ్గా స్వీకరించాలనే వివాదం హిందువులు, ముస్లింలకు సంతృప్తికరంగా సుహృద్భావంతో పరిష్కృతమైంది. దుర్గామాత ప్రస్తావన లేని వందే మాతరంలోని మొదటి 2 చరణాలను సమస్త భారతదేశానికి సమ్మతమైన నేషనల్ సాంగ్ రూపంలో అంగీకరించారు. కవిగా, దార్శనికుడుగా రవీంద్రనాథ్ ఠాగూర్కు ఉన్న మహోన్నత గౌరవ ప్రతిష్టలు, ఆయన తార్కిక, నిష్పాక్షిక వైఖరి అందుకు విశేషంగా దోహదం చేశాయి. సుభాష్ బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఈ రెండింటినీ అదే హోదాలో స్వీకరించింది. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత నేషనల్ యాంథమ్ అవసరాన్ని గుర్తించారు. ఐక్యరాజ్య సమితిలో జనగణమనను భారతదేశ జాతీయ గీతంగా ఆలాపించారు. 1948 ఆగస్టు 25న పార్లమెంట్లో నెహ్రూ ఇలా అన్నారు: వందే మాతరం, జనగణమన గీతాల్లో దేనిని జాతీయ గీతంగా స్వీకరించాలనే విషయమై అనవసర వాద ప్రతివాదాలు జరుగుతుండడం దురదృష్టకర విషయం. వందే మాతరం నిస్సందేహంగా భారతదేశ ఉత్కృష్ట చారిత్రక సంప్రదాయ గీతం. స్వాతంత్రోద్యమ చరిత్రలో వందే మాతర గీతానికి ఉన్న స్థానం దేనికీ లేదు. దాని చారిత్రక ప్రాధాన్యాన్ని ఎవరూ త్రోసిపుచ్చలేరు. వలస పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలను ఏకం చేయడంలో అది నిర్వర్తించిన పాత్ర అనుపమేయమైనది. అయితే స్వాతంత్ర్య పోరాట పరాకాష్ఠైన స్వతంత్ర భారతదేశ ఆవిర్భావాన్ని, జాతి నిర్మాణంలో తదుపరి దశను ఆ గీతం సూచించదు. రాజ్యాంగ సభలో జనగణమనను నేషనల్ యాంథమ్గా నెహ్రూ ప్రకటించడాన్ని అందరూ హర్షామోదాలతో స్వాగతించారు. జనగణమన గీత చరణాల్లోని సమున్నత భావాలను, ఆ గీత స్వరరచనను ప్రశంసిస్తూ దాన్ని నేషనల్ యాంథమ్గా స్వీకరించినందుకు అభినందిస్తూ భారత ప్రభుత్వానికి సందేశాలు అందాయి. తాము విన్న చాలా జాతీయ గీతాల కంటే జనగణమన సాహిత్యం, సంగీతం ఉత్కృష్టంగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. రాజ్యాంగ సభ 1950 జనవరి 24న నేషనల్ యాంథమ్గా జనగణమనను అధికారికంగా స్వీకరించింది. ఆ సందర్భంగా రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఇలా వ్యాఖ్యానించారు: జనగణమనగా సుప్రసిద్ధమైన సాహిత్య చరణాలు, స్వరరచన భారతదేశ నేషనల్ యాంథమ్. భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు దానిలో మార్పులు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉన్నది. భారత స్వాతంత్ర్య సమరంలో చరిత్రాత్మక పాత్ర వహించిన బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతానికి కూడా జనగణమనతో సమానమైన హోదా ఉంటుంది. రాజన్ బాబు ఇంకా ఇలా విశదీకరించారు: జనగణమనకు నేషనల్ యాంథమ్గా రాజ్యాంగ అనుమతి లేదు. ఆ గీతాన్ని అలా గౌరవించడం భారత ప్రజల సమ్మతి ఉన్న ఒక సంప్రదాయం. ఆ పరిపాటిని భారతదేశం పరిపూర్ణంగా అనుసరిస్తోంది.